హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర ఫ్యూజన్. నేను మీ దీప్తి. ఈరోజు మనం టమాటో రైస్ చాలా క్విక్‌గా, సూపర్ ఈజీగా ఎలా చేసేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ. మీకు మార్నింగ్ ఎటువంటి హడావుడి లేకుండా లంచ్ బాక్స్‌లో కూడా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఎవ్వరైనా కూడా బిగినర్స్, బ్యాచిలర్స్ ఎవరైనా చిన్న పిల్లలతో సహా ఈజీగా చేసేసుకునే మెథడ్ అండి ఇది. ముందుగా నేను 1.5 గ్లాస్ ఇలాగా బాస్మతి బియ్యాన్ని 30 నిమిషాలు సోక్ చేసుకుంటున్నాను. ఇదండి నేను తీసుకున్న మెజర్‌మెంట్ గ్లాస్ బేసిక్‌గా. ఇలా వేసుకొని ఆల్రెడీ నేను ఇలా వేసుకొని నానబెట్టుకున్నాను. 30 నిమిషాలు నానబెట్టుకోవాలన్నమాట ఇలాగా. బాస్మతి రైస్ అయితే బాగుంటుంది. అండ్ ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదన్నా వేసుకోండి. అండ్ ఇలాగా ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 3 యాలకులు వేసుకుని ఒక 10 సెకండ్లు ఇలాగా సాట్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు వేసుకుని జీడిపప్పు రోస్ట్ అయ్యే వరకు సాట్ చేసుకోండి ఇలాగా. దగ్గర మీకు ఒక 20 సెకండ్లు పడుతుందండి, అంతకు మించి ఎక్కువ పట్టదు. అండ్ ఇక్కడ నేను 2 బంగాళదుంపలు ఇలాగ ముక్కలు కోసుకుని వేసుకున్నాను. కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. మీకు కావలిస్తే వేసుకోండి, లేకపోతే లేదు. బంగాళదుంపల టేస్ట్ బాగుంటుందని వేసుకుంటున్నాను నేను. మూత పెట్టేసుకుని ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఇవి వేగనివ్వండి ఇలాగా. ఒక్కసారి ఇలా బంగాళదుంప 2 నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు నేను టమాటోలు ఇక్కడ ఒక 4 మీడియం టమాటోలు ఇలాగ చిన్నగా ముక్కలు కోసేసుకొని వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని మిక్స్ చేసుకుని కొంచెం సాల్ట్, అంటే మీకు తగినంత సాల్ట్ వేసుకోండి, ఎక్కువ పట్టదు, చూసుకుని వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని దీన్ని ఒక 3 నిమిషాలు టమాటోని బాగా ఉడకపెట్టేసుకోండి. 3 నిమిషాలు అయిన తర్వాత ఇలాగా ఇప్పుడు టమాటోని ఇలాగా పూర్తిగా ఒకసారి మిక్చర్ని ఇలా కలుపుకొని 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా ఇవి వేసుకొని బాగా కలిపేసుకోండి. ఈ మసాలాలన్నీ ఈ టమాటో పేస్ట్కి బాగా కోట్ అయ్యేటట్టు చూడండి. ఒకసారి ఇలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసుకోండి, మీకు కావలసినన్ని, మీ కారానికి తగ్గట్టు. అండ్ కొంచెం కొత్తిమీర. ఇప్పుడు మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఇక్కడ వాటర్ కూడా పోసుకోవాలండి. బేసిక్గా నేను 1.5 కప్పు రైస్కి 1.5 గ్లాస్ రైస్కి 2.5 గ్లాసుల నీళ్లు పోసుకుంటున్నాను అనమాట. కరెక్ట్గా ఇక్కడ నేను 2.5 గ్లాసులు పోసుకున్నానండి. ఇలా పోసుకున్న తర్వాత దీన్ని బాగా ఈ టమాటోలో పేస్ట్లో వాటర్ బాగా కలిపేసుకుని మూత పెట్టి దీన్ని హై ఫ్లేమ్ మీద బాయిల్ చేసుకోండి. 1 నిమిషం సరిపోతుంది, మీకు ఎక్కువ టైం పట్టదు ఇది. ఇలా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఉప్పు, కారం, మసాలాలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఉప్పు కొంచెం ఎప్పుడు ఈ టైంలో అండి, వాటర్ కొంచెం లైట్గా సాల్టీగానే ఉండాలి, మీకు కొంచెం ఎక్కువ సాల్ట్ అయినట్టు అనిపించాలి లైట్గా. ఇప్పుడు రైస్ వేసేసుకోండి దీంట్లో. మీరు నానబెట్టుకున్నారు కదా 30 నిమిషాలు, ఆ రైస్ అంతా, బాస్మతి రైస్ అంతా దీంట్లో వేసేసుకోండి. ఇలా వేసేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. రైస్లో మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసేయండి. ఒకసారి దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్లో ఫ్లేమ్, అంటే లో ఫ్లేమ్లో పెట్టుకుని మీరు దీన్ని ఒక 10 to 12 నిమిషాలు ఉడకపెట్టుకోండి. రైస్ అయిపోవాలి, బేసిక్గా రైస్ అయిపోతుంది మీకు ఆ టైంకి. చూసారు కదా, నాకు ఒక 10 నిమిషాలు పట్టింది. 10 నిమిషాల తర్వాత ఇలా పూర్తిగా రైస్ అయిపోయిందన్నమాట నాకు. ఒకసారి మీరు 2 వేల మధ్యలో పెట్టుకుని అయిందా లేదా రైస్ అనేది చెక్ చేసుకోండి. పర్ఫెక్ట్గా కుక్ అయిందండి నాకు. ఇప్పుడు నేను కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. అండ్ దీన్ని వేడివేడిగా రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేసి నాకు మీ కమెంట్స్, ఫీడ్బ్యాక్లో పెట్టండి. అండ్ కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.